ఇక బతుకమ్మ దగ్గర నుంచి అయితే వచ్చినాం, ఇక బజ్జీలు చూసుకుంటున్నాం అన్నమాట. పార్ట్ 1 వీడియో అయితే అందరూ చూసారనుకుంటున్నాను. చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. సో ఈ వీడియోలో అయితే మొత్తం ఇంకా డాన్సులు, ఆటలు, కోలలు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ బతుకమ్మను తీసుకొని అయితే బావి దగ్గరికి వెళ్తాము. అలాగే అక్కమ్మని బావిలో ఎలా వదిలేసాము, అలాగే తర్వాత ఏం చేస్తాము అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మట్టి గద్దెల బతుకమ్మను తీసేసి పసుపు పెట్టుకొని తర్వాత కూడా డాన్సులు ఎలా చేసామనేది ఉంటుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లుందో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక స్మాల్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఇంకా మిస్ అవ్వకుండా చూసేయండి.
We are the Jasons. మేము బతుకమ్మ దగ్గర నుండి 5 o'clockకి స్టార్ట్ అవుతే బావి దగ్గరకు వచ్చేసరికి 7 అయిందనమాట. అంతసేపు డ్యాన్సులు ఆటలు ఫుల్ చేసుకుంటూ వచ్చినాం. ఇక బావి దగ్గర బతుకమ్మలు పెట్టేసి ఇట్లా హారతి ఇచ్చి హారతి పాటలు పాడేసి ఇంకా బతుకమ్మని అయితే నీళ్ళల్లో వదిలేస్తారు.
ఇప్పుడు అందరు కూడా బతుకమ్మకి ఇంకా పిండి దీపం తీసుకొస్తారు కదా, పిండి దీపాలు అయితే వెలిగించేసి బతుకమ్మని నీళ్ళల్లో వదిలేయడానికి అయితే వెళ్తున్నారు. సో మేము వచ్చేసరికి చాలా లేట్ అయింది, అందుకే వీడియో అయితే క్లారిటీ రాలేదన్నమాట. వచ్చిన దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను అనుకుంటున్నాను. మీ సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్ ఎట్లుంటుంది అనేది కామెంట్ చేయండి. మా సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా బతుకమ్మని అయితే వదిలేసి వచ్చాక గౌరమ్మ చేస్తాం కదా, సో ఆ గౌరమ్మనైతే ఒక 5 ముత్తైదులకైతే రాయాలన్నమాట. సో అందరు కూడా రాసిండ్రు, నేను కూడా రాసేసి ఇంకా అలా సద్దులు తిని అయితే ఇంటికైతే వస్తామన్నమాట. ఇప్పుడైతే బతుకమ్మ దగ్గరికి అయితే వచ్చినాం. బతుకమ్మకి హారతి ఇచ్చిన తర్వాత మట్టి గద్దెల బతుకమ్మని అయితే తీసేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే బతుకమ్మలకైతే వేస్తారన్నమాట. ఇట్లుంటుంది మా సైడ్ అయితే బతుకమ్మ పండగ. విజయలలిత దేవికి లావణ్య శోభ కన్యాకుమారికి రాజరాజేశ్వరి మంగళహారతి శ్రీమాలక్ష్మి దేవదేవికి వెరీ గుడ్. దీపం ఇక ఫుల్ బతుకమ్మ ఆడేసి బతుకమ్మని అయితే తీసేసిన తర్వాత ఇంటికైతే వచ్చాము. బతుకమ్మ పండగ అయితే కంప్లీట్ అయింది. వేసిన వేషం అంతా కూడా తీసేయాలి. ఇప్పుడు పండగ వైపు పండగకే కదా, పండగకే ఇలా రెడీ అవుతే చాలా బాగా అనిపిస్తుంది. నా గెటప్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక బతుకమ్మ దగ్గర నుంచి అయితే వచ్చినాం. ఇక బజ్జీలు చూసుకుంటున్నాం అనమాట. ఇక డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. ఇప్పుడైతే మేము మిర్చి బజ్జీ వేసుకోవాలనుకుంటున్నాం. సో మిరపకాయ బజ్జీ కోసం అయితే పిండి ప్రిపేర్ చేస్తాం. ఇక ఇప్పుడైతే తినేసిన తర్వాత బతుకమ్మ దగ్గరికి వెళ్తాం అనమాట. సో అక్కడ మేము ఇంకా మంచిగా డాన్సులు చేసి మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేస్తాము. అది కూడా షేర్ చేస్తా, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. చలో బజ్జీలు అయితే వస్తున్నాయి. మీ బతుకమ్మలో ఈరోజు మీరే స్పెషల్ చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇక మంచిగా బజ్జీలు పోసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మంచిగా తినేసి బతుకమ్మ దగ్గరికి అయితే ఆడుకోవడానికి వెళ్తా. సో ఈ సంవత్సరం మా సద్దుల బతుకమ్మ ఇదనమాట. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ సంవత్సరం సద్దుల బతుకమ్మతో కలుద్దాం. అంతవరకు బతుకమ్మ వీడియోలు రావన్నమాట. ఉంటాం.